బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నాంపల్లి కోర్టుకు బయలుదేరారు హీరో నాగార్జున. మంత్రి కొండా సురేఖపై పరువు నష్టం దావా కేసులో వాంగ్మూలం ఇవ్వనున్నారు. తన నివాసం నుంచి నాంపల్లి కోర్టుకు బయలుదేరారు. మంత్రి కొండా సురేఖపై నాగార్జున పరువు నష్టం దావా వేశారు. తమ కుటుంబ గౌరవం ప్రతిష్ట దెబ్బతీసేలా సురేఖ వ్యాఖ్యలు ఉన్నాయంటూ నాగార్జున పిటిషన్లో తెలిపారు. నాగార్జునతో పాటు విట్నెస్ స్టేట్మెంట్ రికార్డ్ చేయనుంది కోర్టు. నాంపల్లి కోర్టుకు బయలుదేరారు హీరో నాగార్జున. మంత్రి కొండా సురేఖపై పరువు నష్టం దావా కేసులో వాంగ్మూలం ఇవ్వనున్నారు. తన నివాసం నుంచి నాంపల్లి కోర్టుకు బయలుదేరారు. మంత్రి కొండా సురేఖపై నాగార్జున పరువు నష్టం దావా వేశారు. తమ కుటుంబ గౌరవం ప్రతిష్ట దెబ్బతీసేలా సురేఖ వ్యాఖ్యలు ఉన్నాయంటూ నాగార్జున పిటిషన్లో తెలిపారు. నాగార్జునతో పాటు విట్నెస్ స్టేట్మెంట్ రికార్డ్ చేయనుంది కోర్టు. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి సుజాత లైవ్ ద్వారా అందిస్తారు. సుజాత, ప్రస్తుతం అయితే నాగార్జున నాంపల్లి కోర్టుకు బయలుదేరారు. ఇటు నాగార్జునతో పాటు ఇంకా ఎవరెవరు వెళ్లారు సుజాత? దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ప్రసన్న, కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యల మీద అటు హీరో నాగార్జున అయితే మాత్రము పరువు నష్టంతో పాటు అదేవిధంగా చర్యలు తీసుకోవాలి అంటూ కేసు వేశారు. అయితే దీని నేపథ్యంలోనే ఈ రోజు నాగార్జున స్టేట్మెంట్ ని రికార్డ్ చేయాలని చెప్పేసి నిన్న అటు నాగార్జునకి సంబంధించి అదేవిధంగా మంత్రి కొండా సురేఖకి సంబంధించినటువంటి న్యాయవాదులు ఒకరి వాదనలు విన్న తర్వాత అటు కోర్టు నాగార్జున స్టేట్మెంట్ ని రికార్డ్ చేయాలి అని చెప్పేసి చెప్పినటువంటి నేపథ్యంలోనే ఈ రోజు కొద్దిసేపటి క్రితమే హీరో నాగార్జున అయితే మాత్రం నాంపల్లి కోర్టుకు వెళ్లారు. దాంతో పాటు అటు ఈ కేసులో ఉన్నటువంటి విట్నెస్ గా ఉన్నటువంటి ఇద్దరు కూడా నాగార్జునతో పాటు కోర్టుకు వెళ్లారు. అయితే నాగార్జునకి సంబంధించినటువంటి ముందుగా అటు మంత్రి అయినటువంటి కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలకి సంబంధించి స్టేట్మెంట్ ని రికార్డ్ చేస్తారు. దాంతో పాటు పరువు నష్ట దావా ఏదైతే వేశారో దాని మీద కూడా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి అని చెప్పేసి ఆ స్టేట్మెంట్ రికార్డ్ అనంతరం కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. కేవలము పరువు నష్ట దావా కిందనే కేసు చేస్తారా, లేదు అని అంటే క్రిమినల్ కేసును కూడా నమోదు చేయాలి అని చెప్పి అటు నాగార్జున చేసినటువంటి ఏదైతే కేసు ఉందో ఆ కేసు మీద కూడా చర్యలు తీసుకుంటారా అనేది రికార్డ్ స్టేట్మెంట్ చేసిన అనంతరం కూడా తెలిసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే గత కొన్ని రోజుల నుంచి అటు నాగార్జునకి సంబంధించినటువంటి ఏదైతే ఎన్ కన్వెన్షన్ ఉందో ఎన్ కన్వెన్షన్ కి సంబంధించినటువంటి కూల్చివేతల తర్వాత అటు మంత్రి కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అటు కేటీఆర్ సమంతాని కేటీఆర్ దగ్గరికి పంపించాలి అని చెప్పేసి అడిగారు. అటు నాగార్జున కూడా సమంతాన్ని పంపించడానికి అడిగారు. ఆ నేపథ్యంలోనే వీళ్ళకి సంబంధించినటువంటి డివోర్స్ అయ్యాయని చెప్పేసి ఏదైతే వ్యాఖ్యలు చేశారో దీని మీద అయితే తీవ్ర దుమారం లేపిందనే చెప్పుకోవాలి. అయితే ఈ నేపథ్యంలో అటు తను చేసినటువంటి వ్యాఖ్యలు కేవలము ఒక ఆడపిల్లకి జరిగినటువంటి అన్యాయాన్ని ఇలా ఎవరికి జరగవద్దు, మంత్రి కేటీఆర్ ద్వారా గతంలో జరిగినటువంటి చాలా మంది బాధితులు ఉన్నారు అని చెప్పేసి ప్రయత్నం చేయడమే చేశాను అని చెప్పేసి అన్న మాటలకి వెనక్కి తీసుకుంటున్నాను అని చెప్పేసి మంత్రి కొండా సురేఖ కూడా వెనక్కి తీసుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే అటు రాజకీయ కోణంలో ఉన్నటువంటి ఈ ఘర్షణ అంతా కూడా ఇటు నాగార్జున కుటుంబానికి రావడంతో అటు తను పరువు నష్టం దావాతో పాటు క్రిమినల్ చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోర్టును ఆశ్రయించాడు. ఈ నేపథ్యంలోనే అటు సీనియర్ అడ్వకేట్ అయినటువంటి నాగార్జున తరపున అశోక్ రెడ్డి నిన్న వాదనలు వినిపించారు. దాంతో పాటు మంత్రి కొండా సురేఖ తరపున కూడా వాదనలు వినిపించినటువంటి ఇరు వాదనలు విన్న తర్వాత కూడా ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి స్టేట్మెంట్ ని రికార్డ్ చేసి అందులో విట్నెస్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా రికార్డ్ ని స్టేట్మెంట్ ద్వారా తీసుకున్న తర్వాత ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడే గత కొన్ని నిమిషాల క్రితమే కోర్టుకు కూడా బయలుదేరినటువంటి నాగార్జున మరికొద్ది సేపట్లో ఆ స్టేట్మెంట్ ని కూడా రికార్డ్ చేసే అవకాశం ఉంటుంది. ప్రసన్న, రైట్, థ్యాంక్ యూ సుజాత.
నాంపల్లి కోర్టుకు బయలుదేరారు హీరో నాగార్జున. మంత్రి కొండా సురేఖపై పరువు నష్టం దావా కేసులో వాంగ్మూలం ఇవ్వనున్నారు. తన నివాసం నుంచి నాంపల్లి కోర్టుకు బయలుదేరారు. మంత్రి కొండా సురేఖపై నాగార్జున పరువు నష్టం దావా వేశారు. తమ కుటుంబ గౌరవం, ప్రతిష్ట దెబ్బతీసేలా సురేఖ వ్యాఖ్యలు ఉన్నాయంటూ నాగార్జున పిటిషన్లో తెలిపారు. నాగార్జునతో పాటు విట్నెస్ స్టేట్మెంట్ రికార్డ్ చేయనుంది కోర్టు. నాంపల్లి కోర్టుకు హీరో నాగార్జున బయలుదేరారు. మంత్రి కొండా సురేఖపై పరువు నష్టం దావా కేసులో వాంగ్మూలం ఇవ్వనున్నారు. తన నివాసం నుంచి నాంపల్లి కోర్టుకు బయలుదేరారు. ఇక మంత్రి కొండా సురేఖపై నాగార్జున పరువు నష్టం దావా వేశారు. తమ కుటుంబ గౌరవం, ప్రతిష్ట దెబ్బతీసేలా సురేఖ వ్యాఖ్యలు ఉన్నాయంటూ నాగార్జున పిటిషన్లో తెలిపారు. నాగార్జునతో పాటు విట్నెస్ స్టేట్మెంట్ రికార్డ్ చేయనుంది కోర్టు. దీనిపై మరింత సమాచారాన్ని నాంపల్లి కోర్టు నుంచి మా ప్రతినిధి సురేష్ లైవ్ లో అందించే సిద్ధంగా ఉన్నారు. సురేష్, చెప్పండి, ప్రస్తుతం అయితే నాగార్జున నాంపల్లి కోర్టుకు బయలుదేరారు. అక్కడ ప్రస్తుతం పరిస్థితి ఏ విధంగా ఉంది? దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి సురేష్? మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపైన పరువు నష్ట దావా కేసు నాంపల్లి స్పెషల్ కోర్టులో నాగార్జున పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ పిటిషన్ పైనే విచారించిన కోర్టు ఈరోజు నాగార్జున స్వయంగా ఇక్కడికి వచ్చి తన స్టేట్మెంట్ ఇవ్వాలి. అదేవిధంగా విట్నెస్లు ఎవరైతే ఇద్దరు విట్నెస్లు పెట్టారో వాళ్ళు కూడా కోర్టుకు హాజరై స్టేట్మెంట్ ఇవ్వాలని చెప్పేసి కూడా ఆదేశాలు ఇవ్వడంతో కొద్దిసేపటి క్రితమే నాగార్జున తన నివాసం నుంచి బయలుదేరి నాంపల్లిలో ఉన్నటువంటి స్పెషల్ కోర్టుకి రాబోతున్నాడు. ఇక్కడ నాగార్జున కోర్టుకు చేరుకున్న తర్వాత ఇప్పటికే ఆయన తరపు న్యాయవాదులు కూడా కోర్టులో చేరుకోవడం జరిగింది. అతనికి సంబంధించి స్టేట్మెంట్ న్యాయమూర్తి రికార్డ్ చేయనున్నారు. అసలు కొండా సురేఖ ఎలాంటి వ్యాఖ్యలు చేసింది, దానికి సంబంధించిన ఆధారాలు ఏమున్నాయి, వాటన్నిటికి సంబంధించి, ఎందుకంటే పిటిషన్ వేసిన సమయంలోనే ఆమె మాట్లాడిన వీడియోతో పాటు కొన్ని లింకులు యూట్యూబ్కి సంబంధించిన లింకులన్నీ కూడా పెన్ డ్రైవ్లో కాపీ చేసి కోర్టుకు సబ్మిట్ చేయడం జరిగింది. ఆమె తన కుటుంబానికి సంబంధించి వ్యక్తిగత విషయాలపై పరువు నష్టం కలిగే విధంగా వ్యాఖ్యలు చేసిందని చెప్పేసి కూడా ఆయన క్రిమినల్ చర్యలు తీసుకోవాలి, మంత్రి కొండా సురేఖపై కేసు నమోదు చేసి అని చెప్పేసి కూడా కోర్టులో కోరడం జరిగింది. దీనిపైనే నాగార్జుననే స్వయంగా కోర్టుకు వచ్చి ఆయన స్టేట్మెంట్ ఇవ్వాలని చెప్పేసి కోర్టు ఆదేశించడంతోనే కొద్దిసేపట్లోనే ఇక్కడికి చేరుకోనున్నారు. నాగార్జున ఇక్కడికి వస్తున్నాడనే సమాచారంతోనే పోలీసులు కూడా భారీ బందోబస్తు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరు కూడా అభిమానులు కానీ ఎవరిని కూడా కోర్టు లోపలికి అనుమతించకుండా ఇక్కడ పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. నాగార్జునకు సంబంధించి స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత, అంటే ఆయన ఇచ్చే స్టేట్మెంట్, ఎందుకంటే కొండా సురేఖ తన కుటుంబం పట్ల చాలా దారుణంగా మాట్లాడింది, తన కుటుంబం పరువు పోయే విధంగా ఆమె వ్యాఖ్యలు ఉన్నాయి కాబట్టి దీనికి సంబంధించి ఆమెపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఆయన పిటిషన్లో పేర్కోవడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పుడు నాగార్జున స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత మంత్రి కొండా సురేఖకు కూడా న్యాయమూర్తి నోటీసులు జారీ చేసి ఆ తర్వాత ఈ కేసుకు సంబంధించి విచారణ జరిపి పరువు నష్టానికి సంబంధించి ఎలాంటి సెక్షన్లు నమోదు చేయబోతారు, లేదంటే న్యాయమూర్తి ఎలాంటి ఆదేశాలు ఇవ్వబోతారు ఈ విచారణకు సంబంధించి అనేది కూడా ఉత్కంఠగా మారింది. దీనికి సంబంధించి తన దగ్గర ఉన్న ఆధారాలతో పాటు నాగార్జున అడ్వకేట్స్ కూడా కోర్టులోనే ఉన్నారు కాబట్టి వాటన్నిటిని కూడా తన స్టేట్మెంట్ రూపంలో ఇవ్వనున్నారు. నాగార్జునకు సంబంధించిన పూర్తి స్టేట్మెంట్ రికార్డ్ చేసి న్యాయమూర్తి తదుపరి విచారణ కూడా చేయబోతున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే తాను సినీ రంగానికి సంబంధించిన కుటుంబం కావడం, రెండు రాష్ట్రాలకు సంబంధించి తమ కుటుంబానికి సంబంధించిన అభిమానులు కూడా చాలామంది ఉంటారు. కానీ తన కుటుంబంపై కూడా చాలా తీవ్రమైన వ్యాఖ్యలు కొండా సురేఖ చేసిందని చెప్పేసి కూడా ఆయన కోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది. ఆమెపై క్రిమినల్ చర్యలు
తీసుకొని చట్టపరంగా శిక్షించాలని చెప్పేసి కూడా ఆయన కోరడం జరిగింది. దీనిపైన ఇప్పుడు నాగార్జున స్టేట్మెంట్ ఏమి ఇవ్వబోతున్నారు? ఇప్పటికే మంత్రి కొండా సురేఖ కూడా సమంతకు సారీ చెప్పి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్టు ట్విట్టర్ వేదిక కూడా ఆమె చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి కాంగ్రెస్ పిసిసి ప్రెసిడెంట్ కూడా ఈ సమస్యకి ఫుల్ స్టాప్ పెట్టాలి, ఇంకా ఇది ఇప్పటితో వదిలేసేయాలి, కొండా సురేఖ ఆల్రెడీ క్షమాపణ చెప్పింది కాబట్టి దీన్ని పెద్దది చేయొద్దు అని చెప్పేసి సినిమా రంగానికి కూడా ఆయన చెప్పడం జరిగింది. కానీ సినిమా ఇండస్ట్రీ మొత్తం కూడా నాగార్జున వైపు నిలబడి కొండా సురేఖపై ఎక్స్ వేదికగా అనేక ట్వీట్లు చేశారు. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు చాలా అభ్యంతరకరంగా ఉన్నాయి, ఒక మహిళా మంత్రి అయి ఉండి అలాంటి వ్యాఖ్యలు చేయకూడదు అని చెప్పేసి సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన అనేక హీరోలు, చాలామంది డైరెక్టర్స్ వీళ్ళందరూ కూడా స్పందించడం జరిగింది. కాబట్టి ఇప్పుడు నాంపల్లి స్పెషల్ కోర్టులో కేసు వేశారు కాబట్టి నాగార్జున స్వయంగా ఇక్కడికి చేరుకొని ఆయన స్టేట్మెంట్ను కూడా ఇవ్వబోతున్నారు. ఇచ్చిన తర్వాత కోర్టు న్యాయమూర్తి మంత్రి కొండా సురేఖకు సమన్లు జారీ చేసి తన వివరణ కోరుతుందా, ఎలాంటి చర్యలు తీసుకోబోతుందా అనేది కూడా ఉత్కంఠగా మారింది. మరికొద్ది సేపట్లోనే నాగార్జున ఇక్కడికి వచ్చి తన స్టేట్మెంట్ని పూర్తిగా, ఎందుకంటే కొండా సురేఖ మాట్లాడిన వ్యాఖ్యలన్నిటిని కూడా ఇప్పటికే వీడియో రూపంలో ఉన్న వ్యాఖ్యలన్నిటిని కూడా పెన్ డ్రైవ్లో కోర్టుకు సబ్మిట్ చేశారు కాబట్టి ఇప్పుడు తను స్వయంగా న్యాయమూర్తి ముందు తన స్టేట్మెంట్ ఇవ్వబోతున్నాడు. తనకు సంబంధించిన ఇద్దరు విట్నెస్లను కూడా ఆ పిటిషన్లో పేర్కొన్నారు కాబట్టి ఆ విట్నెస్లకు సంబంధించిన స్టేట్మెంట్ను కూడా ఇవ్వబోతున్నారు. దీనికి సంబంధించి ఇప్పుడు కోర్టు విచారణ తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, తర్వాత కొండా సురేఖకు నోటీసులు ఇచ్చి సమన్స్ ఇచ్చి తర్వాత తన అభిప్రాయాన్ని కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత విచారణ అనంతరం న్యాయమూర్తి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, ఒకవేళ క్రిమినల్కి సంబంధించిన ప్రొసీజర్ స్టార్ట్ చేసి మంత్రి కొండా సురేఖపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతారా, లేదంటే దీనికి సంబంధించి ఆమె ఆల్రెడీ క్షమాపణ చెప్పింది కాబట్టి దాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటారా న్యాయమూర్తి అనేది కూడా ఉత్కంఠగా మారింది. ఇప్పుడైతే ఈరోజు నాగార్జునకు సంబంధించిన స్టేట్మెంట్తో పాటు ఆయన పెట్టిన ఇద్దరు విట్నెస్లను కూడా, ఎందుకంటే సాక్షులు కూడా పరిగణలోకి తీసుకుంటుంది కాబట్టి కోర్టు ఆ సాక్షుల స్టేట్మెంట్ కూడా న్యాయమూర్తి ముందు రికార్డ్ చేయనున్నారు. మరికొద్ది సేపట్లోనే ఇక్కడికి నాగార్జున చేరుకోబోతున్నారు. అయితే పోలీసులు కూడా భారీ భద్రత ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కోర్టు లోపలికి కేసులు ఉన్న వారిని తప్ప లోపలికి ఎవరిని కూడా అనుమతి ఇవ్వట్లేదు. సురేష్, ఈ కేసుకు సంబంధించి చూసుకుంటే ఇటు నాగార్జునకి సినీ ఇండస్ట్రీ నుంచి కూడా పెద్ద ఎత్తున సపోర్ట్ వచ్చింది. ఆ సపోర్ట్ వచ్చిన తర్వాత ఇటు కొండా సురేఖ క్షమాపణలు చెప్పడం కూడా జరిగింది. అయినా కూడా ఇటు నాగార్జున కోర్టుకు వెళ్ళి పరువు నష్టం దావా వేశారు. మరి దీన్ని ఏ విధంగా చూడాలి? అలాగే ఇప్పుడు దీనికి సంబంధించి ఇటు కొండా సురేఖ క్షమాపణలు కూడా చెప్పారు. సో కోర్టు వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని ఏ విధంగా దీనికి సంబంధించి విచారణ చేస్తుందనుకోవచ్చు సురేష్? ఖచ్చితంగా కోర్టు ఇటు నాగార్జున స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత కొండా సురేఖకు కూడా సమన్లు ఇష్యూ చేసి ఆమె వివరణ కూడా కోరనుంది. కొండా సురేఖ తరపున న్యాయవాదులు కూడా వాదించే అవకాశం ఉంటుంది. ఇరు వాదనలు విన్న తర్వాతే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మొదట పిటిషన్ వేసింది నాగార్జున కాబట్టి నాగార్జునకు సంబంధించిన స్టేట్మెంట్ని మొదట ఆయన రికార్డ్ చేసిన తర్వాత ఆయనకు సంబంధించిన సాక్షులు ఎవరైతే ఇద్దరు విట్నెస్లు పెట్టారో ఆ విట్నెస్లను కూడా పూర్తిగా వాళ్ళ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసి తర్వాత మంత్రి కొండా సురేఖకు సమన్లు జారీ చేసి ఈ కేసుకు సంబంధించి తాను ఏ విధంగా వ్యాఖ్యలు చేసింది, ఎందుకు చేయాల్సి వచ్చిందనే దానిపై కొండా సురేఖ వివరణ కూడా కోర్టు తీసుకునే అవకాశం ఉంది. ఆ తర్వాతనే విచారణ జరగనుంది. ఆయన క్రిమినల్ ప్రొసీజర్కి సంబంధించి, ఎందుకంటే పరువు నష్టానికి సంబంధించిన సెక్షన్స్ ఏవైతే యాడ్ అవుతాయో వాటన్నిటిని కూడా కొండా సురేఖపై నమోదు చేసి విచారణ జరిపి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆయన కోరడం జరిగింది. కాబట్టి ఆల్రెడీ కొండా సురేఖ ఎక్స్ వేదికగా ఆమె క్షమాపణలు చెప్పింది, తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నానని చెప్పేసి చెప్పింది. కాబట్టి దీనికి సంబంధించి ఆమె వివరణ కూడా కోర్టు తీసుకొని ఆ తర్వాత విచారణ చేసే అవకాశం ఉంటుంది. కానీ అక్కినేని నాగార్జున ఈ వ్యాఖ్యలను చాలా సీరియస్గా తీసుకొనే ఎక్స్ వేదిక క్షమాపణ చెప్పినా ఖచ్చితంగా తమ పరువుకు భంగం కలిగింది కాబట్టి వదిలే ప్రసక్తి లేదన్నట్టుగానే అతను కోర్టుకు రావడం జరిగింది. నాంపల్లి స్పెషల్ కోర్టు ఇది ప్రజాప్రతినిధులకు సంబంధించిన స్పెషల్ కోర్టులో పరువు నష్ట దావా దాఖలు చేశారు. క్రిమినల్ చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఆ పిటిషన్లో కోరడం జరిగింది. ఇప్పుడు న్యాయమూర్తి ముందు నాగార్జునకు సంబంధించిన స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత ఫర్దర్గా విచారణ కొనసాగే అవకాశం కనబడుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే నాగార్జునకు సంబంధించిన న్యాయవాదులు కూడా కోర్టులోనే ఉన్నారు. ఆ నాగార్జున వచ్చిన తర్వాత వాళ్ళ న్యాయవాదుల సమక్షంలోనే న్యాయమూర్తి నాగార్జునకు సంబంధించిన స్టేట్మెంట్ అంతా కూడా రికార్డ్ చేయబోతున్నారు. అయితే అక్కినేని నాగార్జునకు సినీ ఇండస్ట్రీ నుంచి కూడా పెద్ద ఎత్తున
ఎత్తున మద్దతు దొరకడం, ఆ తర్వాత కొండా సురేఖకు సంబంధించి ఒక మహిళా మంత్రిగా ఉంది, ఆమె బీసీ వర్గానికి చెందిన మహిళను టార్గెట్ చేసి సినిమా ఇండస్ట్రీలా ఒత్తిడి చేయడం కరెక్ట్ కాదు, ఆమె వ్యాఖ్యలు కూడా వెనుకకు తీసుకుందని చెప్పేసి కూడా మంత్రులు కూడా మాట్లాడడం జరిగింది. కానీ ఈ విషయాన్ని పెద్దది చేయాలని చూడొద్దు అని చెప్పేసి విజ్ఞప్తి చేసినప్పటికీ కూడా మళ్ళీ నాగార్జున ఇటు కోర్టులో పరువు నష్ట దావా కేసు వేయడం, ఇలా ముందుకు వెళ్ళడం, అదేవిధంగా అక్కినేని నాగార్జున కొడుకు కూడా అఖిల్ కూడా దీన్ని సీరియస్గా తీసుకుంటాం, మేము మా కుటుంబానికి సంబంధించిన పరువుకు భంగం కలిగే విధంగా మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు ఉన్నాయని చెప్పేసి కూడా వాళ్ళు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ పరువు నష్ట దావా దాఖలు చేశారు. కాబట్టి ఫర్దర్గా న్యాయమూర్తి ఇద్దరి స్టేట్మెంట్లు రికార్డ్ చేసి ఆ తర్వాత కొండా సురేఖ ఇచ్చే వివరణను కూడా పరిగణలోకి తీసుకున్న తర్వాతే విచారణ ముందుకు సాగే అవకాశం ఉంటుంది. దీంట్లో న్యాయమూర్తి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు, స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత కొండా సురేఖకు సంబంధించిన వివరణ తీసుకున్న తర్వాత ఎలాంటి విచారణ జరగబోతుంది అనేది కూడా ఉత్కంఠగా మారింది. వాళ్ళు మొత్తం ఎందుకంటే కొండా సురేఖ మాట్లాడిన వ్యాఖ్యలకు సంబంధించి పూర్తిగా ఆమె ఎలాంటి వ్యాఖ్యలు మాట్లాడిందో ఆ వ్యాఖ్యలన్నిటిని కూడా వీడియో రూపంలో కోర్టుకు సబ్మిట్ చేశారు. కొన్ని యూట్యూబ్కి సంబంధించిన లింకులు కూడా కోర్టుకు పెన్ డ్రైవ్ ద్వారా సబ్మిట్ చేశారు. కాబట్టి ఆమె తమ కుటుంబం పట్ల చాలా హీనంగా కించపరిచే విధంగా మాట్లాడింది. కాబట్టి ఆ దురుద్దేశంతో ఖచ్చితంగా ఆమెపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని చెప్పేసి పిటిషన్లో పేర్కొన్నారు. కాబట్టి ఇప్పుడు కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది ఇంకా టైం పడుతుంది. ఖచ్చితంగా ఇద్దరి వాదనలు విన్న తర్వాతే న్యాయమూర్తి నిర్ణయం తీసుకునే అవకాశం కనబడుతుంది. కోర్టు దగ్గర హడావుడి కూడా ఎక్కువగా ఉంది. ఎందుకంటే నాగార్జున ఇక్కడికి వస్తుండే ముందుగాల ఆయన ఉదయమే వస్తాడని చెప్పేసి కూడా వార్తలు వచ్చాయి. ఉదయం 10:30-11 గంటలకి ఇక్కడికి వచ్చి ఆ న్యాయమూర్తి ముందు తన స్టేట్మెంట్ ఇచ్చి వెళ్ళిపోతాడని, కానీ మధ్యాహ్నం 2 తర్వాత వస్తానని తన న్యాయవాది ద్వారా కోర్టుకు తెలపడంతో ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే ఆయన నివాసం నుంచి ఇక్కడికి బయలుదేరడం జరిగింది. మరికొద్దిసేపట్లోనే నాంపల్లి స్పెషల్ కోర్టుకి ఇక్కడికి చేరుకొని న్యాయమూర్తి ముందు ఆయన స్టేట్మెంట్ని ఇవ్వబోతున్నారు. ఆ తర్వాత న్యాయమూర్తి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతాడనేది కూడా తెలుస్తుంది. థ్యాంక్ యూ సురేష్.